గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ముసాపేట శృదుల. నేను ఒక కార్డియోపల్మనరీ ఫిజియోథెరపిస్ట్. సో ఈరోజు మనము ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఎయిర్వే క్లియరెన్స్ టెక్నిక్. ఎయిర్వే క్లియరెన్స్ టెక్నిక్ ఏంటంటే పల్మనరీ పేషెంట్స్ కానీ, కార్డియాక్ పేషెంట్స్‌కి కానీ కఫం ఉంటుంది కదా! అది ఎలా క్లియర్ ఔట్ చేయడానికి ఈ టెక్నిక్స్ ఈరోజు మనం నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఏంటంటే ఇది మన చెస్ట్ అండి. సో ఈ చెస్ట్‌లో మనకి రిబ్స్ ఉంటాయి. సో ఈ రిబ్స్ వెనకాల మనకి లంగ్స్ ఉంటాయి. సో దీంట్లో ఏమవుతుందంటే లంగ్స్ లోకి మనం ఈ కఫం అంటే మ్యూకస్ ఏదైతే ఉంటుందో అది వచ్చి అక్యుములేట్ అవుతుంది. సో అది క్లియర్ అవుట్ చేయడానికి మనకి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ టెక్నిక్ వచ్చేసరికి ఏంటంటే డిపెండింగ్ అపాన్ ది మనకి లంగ్స్ లో మనకి రైట్ లంగ్ లో 3 లోబ్స్ ఉంటాయి. అంటే 3 పార్ట్స్ లాగా డివైడ్ అయి ఉంటుంది. లెఫ్ట్ లంగ్ వచ్చేసరికి 2 పార్ట్స్ అంటే 2 లోబ్స్ లాగా డివైడ్ అయి ఉంటుంది. దీంట్లో మనకి కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయి. ఒక బ్రాంకోపల్మనరీ సెగ్మెంట్స్. సో ఈ సెగ్మెంట్స్ లో అక్యుములేట్ అయి ఉన్న కఫం ని ఎలా బయటకి మూవ్ చేయడానికి మనం ఈరోజు టెక్నిక్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే మనకి పోస్టరల్ డ్రైనేజ్ టెక్నిక్స్ అని ఉంటాయి. పోస్టరల్ డ్రైనేజ్ టెక్నిక్స్ ఏంటంటే మనము పడుకునే పొజిషన్ లేదంటే కూర్చునే పొజిషన్ లో గ్రావిటీ అసిస్ట్ చేసి కఫం ని బయటకు తీయడానికి మనము ట్రై చేస్తాం. సో వాటిని మనం పోస్టరల్ డ్రైనేజ్ టెక్నిక్స్ అని అంటాం. సో ఫస్ట్ ఏంటంటే లయింగ్ పొజిషన్ లో మనం చూద్దాం ఎలా క్యారీ ఆన్ చేద్దామని. సో ఇప్పుడు మనము ఈ పొజిషన్ ఎలా క్యారీ అవుట్ చేస్తామంటే మన లంగ్స్ లో మనకి సెగ్మెంట్స్ ఉంటాయని చెప్పాను కదండి. యాంటీరియర్ సెగ్మెంట్ ఏంటంటే ముందు భాగం. సో ఎప్పుడైతే ఈ యాంటీరియర్ సెగ్మెంట్ ముందు భాగం ఇన్వాల్వ్ అయి ఉంటుందో ఈ పొజిషన్ లో పడుకోవడం ద్వారా మనకి గ్రావిటీ వల్ల కఫం అనేది బయటకు తీయవచ్చు. సో ఈ పొజిషన్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 5 మినిట్స్ మినిమం పట్టుకోవాలి. మీకు ఏం ఇబ్బంది లేదంటే 10 మినిట్స్ వరకు కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. సో దీనికి మీరు ఏం చేయాలంటే పిల్లోస్ అవసరం అండి. సో ఫస్ట్ నేను పడుకుంటాను. స్ట్రైట్ గా పడుకున్న తర్వాత తల కింద ఒక దిండు పెట్టుకుంటాను. దాని తర్వాత థైస్ ఉంటాయి కదా, థైస్ కింద నేను 2 పిల్లోస్ పెడతాను. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి మీ చెస్ట్ అనేది మీ హిప్స్ కన్నా కిందికి ఉండాలి. సో ఇలా ఉండాలి ఇంక్లైన్ పొజిషన్ లో. ఇది చెస్ట్ ఉంటే ఇది మీ హిప్స్ ఉంటాయి. సో ఈ గ్రావిటీ పొజిషన్ ద్వారా మనము కఫం ని బయటకు తీయొచ్చు. సో ఇప్పుడు ఆ పొజిషన్ ఎలా చేయాలి అంటే సో ఇలా తల కింద ఒక దిండు పెట్టుకుంటామండి. మీ బటక్స్ నుంచి మీ నీస్ వరకు అంటే థై ఉంటుంది కదా, ఆ థై కింది వరకు మనం పిల్లోస్ ఇలా పెట్టుకొని మీ లెగ్స్ అనేది ఇలా 90 డిగ్రీస్ ఇలా ఈ పొజిషన్ లో రావాలి. సో ఈ పొజిషన్ లో మనము 5 మినిట్స్ వరకు పడుకోవాలి. మీకు సపోజ్ ఈ పొజిషన్ ఇంకొంచెం చిన్నగా ఉందంటే ఇంకొక పిల్లో పెట్టుకోవచ్చండి. సో దాట్ మీ థైస్ అనేది మీ గ్రౌండ్ లెవెల్ నుంచి 18 to 20 ఇంచెస్ వరకు ఉండాలి. సో మీ చెస్ట్ అనేది కింది వైపుకు ఉంటుంది. సో ఇలా స్టాండింగ్ పొజిషన్ ఉండడం వల్ల మనకి గ్రావిటీ ద్వారా కఫం అనేది డ్రైన్ అయిపోయి మీరు ఈజీగా స్పిట్ అవుట్ చేసేయచ్చు. ఇప్పుడు పేషెంట్స్ కి ఎపైకల్ సెగ్మెంట్ అని అంటాం. ఎపైకల్ సెగ్మెంట్ అంటే ఫస్ట్ సెగ్మెంట్. సో ఎప్పుడైతే ఫస్ట్ సెగ్మెంట్ లో మనకి కఫం ఉందని చెప్పారనుకోండి, మనం ఏం చేస్తామంటే పేషెంట్ ని ఇలా పడుకోబెట్టి పోస్టీరియర్ సెగ్మెంట్ ఎప్పుడైతే వెనకాల భాగంలో పేషెంట్ కి కఫం ఉందని చెప్పారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ఒక 2 to 3 పిల్లోస్ పెట్టుకుంటాము. మీ ఫుట్ అనేది బెడ్ పైన రెస్ట్ చేస్తారు. మీరు కొంచెం మీ హ్యాండ్స్ ని ఇలా నీస్ పైన పెట్టుకొని ఇలా ముందుకి బెండ్ అయ్యి ఉంటారు. సో ఇలా 5 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. 5 or 10 మినిట్స్. మీకు ఏం ఇబ్బంది లేదంటే 10 మినిట్స్ వరకు లేదంటే 5 మినిట్స్ వరకు.